నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈటీవీ ప్రేక్షకులకు దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు చక్కని నిదర్శనం దసరా శరన్నవరాత్రుల పర్వదినాలు. లోక కంటకులైన రాక్షసుల బారి నుండి జనులను రక్షించేందుకు జగదంబ ఎత్తిన అవతార విశేషాలే దేవి శరన్నవరాత్రులు. 9 రోజులు నవ అవతారాలతో అసురులను దునుమాడి సాధించిన విజయానికి శుభ సంకేతంగా విజయదశమి ఏర్పడింది. ఈ విజయదశమి నాడు లోక పావని దుర్జన భయంకరి అయిన ఈ జగన్మాతకు మూల స్వరూపాలైన అష్టాదశ శక్తిపీఠాలను దర్శించుకుని తరిద్దాం. దాక్షాయినిగా, పార్వతిగా, దుర్గగా ఇలా శతవిధ రూపాలతో అవతరించినది ఆ శక్తిమాతయే. ఆది శక్తిపీఠాలు 4 శక్తిపీఠాలు 52 అని, ఉపశక్తిపీఠాలు మరో 26 అని పురాణవేత్తలు చెబుతున్నారు. ఆది శంకరాచార్యుల వారు సశ్లోకయుక్తంగా వివరించినది మాత్రం 18 శక్తిపీఠాలు. వాటినే అష్టాదశ శక్తిపీఠాలుగా దేశ విదేశాలలో విరాజిల్లుతున్నాయి. ఆ శక్తిపీఠాల గురించి తెలుసుకుందాం. ఐగిరి నందిని, మహిషాసుర మర్దనీ అయిన దుర్గామాత, పరమశివుని అర్ధనారీశ్వరి పార్వతీదేవి రూపమే. జగన్మాత పార్వతి సతీదేవి అంశతో పునర్జీవించిందని పురాణ వర్ణన. ఆ సతీదేవి ఆత్మార్పణ సందర్భంలో సతీదేవి శరీరాంగాలు, ఆభరణాలు పడిన ప్రాంతాలే అష్టాదశ శక్తిపీఠాలుగా వెలుగొందుతున్నాయి. అష్టాదశ శక్తిపీఠాల ఆవిర్భావం వెనుక ఓ ప్రసిద్ధమైన పురాణగాథ చెబుతారు. బ్రహ్మకుమారుడైన దక్ష ప్రజాపతి ఒకసారి యజ్ఞం తలపెట్టాడు. త్రిలోకాలలో ఉన్న అందరూ ప్రసిద్ధులను ఆహ్వానించాడు. కాని తన కుమార్తెలలో ఒకరితైన సతీదేవిని, అల్లుడైన పరమేశ్వరుణ్ణి మాత్రం కావాలని పిలవలేదు. పిలవకపోయినా యజ్ఞానికి వెళ్లిన సతీదేవి అనేక అవమానాలకు గురైంది. ఆ అవమానం భరించలేక సతీదేవి తన కాలి బొటన వేలుని గీటగా ఏర్పడ్డ అగ్నిగుండంలో పడి ఆత్మాహుతి చేసుకుంది. అది తెలుసుకున్న త్రినేత్రుడు ఆవేశపూరితుడై తన జటాజూటం నుండి వీరభద్రుణ్ణి సృష్టించి శివదూషకుడైన దక్షుణ్ణి సంహరింపచేస్తాడు. ఆ తరువాత స్వయంగా పరమేశ్వరుడు దక్షుని ఇంటికి వెళ్లి దగ్ధమైన సతీదేవి శరీరాన్ని భుజాన ధరించి మహోగ్ర తాండవం చేశాడట. ఆ రౌద్రతాండవానికి ముల్లోకాలు కంపించిపోయాయి. దేవతల ప్రార్థనతో విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి కళేబరాన్ని ముక్కలు ముక్కలు చేశాడట. ఆమె శరీర భాగాలు, ధరించిన ఆభరణాలు లోకంలో ఎక్కడెక్కడ పడ్డాయో అక్కడల్లా ఓ పుణ్యక్షేత్రం వెలిసింది. అలా ఉద్భవించిన పుణ్యధామాలే శక్తిపీఠాలుగా వెలుగొందుతున్నాయి. ఆది శంకరాచార్యుల వారు లంకాయాం శాంకరీదేవి, కామాక్షి కాంచికాపురే, ప్రద్యుమ్నే శృంఖలాదేవి, చాముండా క్రౌంచా పట్టణే, అలంపురే జోగులాంబ, మాహూర్యే ఏకవీరిక, ఉజ్జయిన్యాం మహాకాళి, పీఠికాయాం పురూహితిక, ఓఢ్యానే గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే, హరిక్షేత్రే కామరూపి, ప్రయాగే మాధవేశ్వరి, జ్వాలాయాం వైష్ణవీదేవి, గయా మాంగల్య గౌరిక, వారణాస్యాం విశాలాక్షి, కాశ్మీరే తు సరస్వతి. అష్టాదశ శక్తిపీఠాని యోగినామాపి దుర్లభం అని తమ శ్లోకంలో ప్రకటించారు. పుణ్యభూమిగా వేదాంగాలు, ఉపనిషత్తులు ఉద్భవించిన పవిత్ర భూమిగా వెలుగొందుతోన్న భరతభూమికి ఉపఖండంగా ఉన్న శ్రీలంకలోని
ట్రింకోమలి అనే పట్టణాన శాంకరీదేవి ఆలయం అష్టాదశ శక్తిపీఠాలలో మొదటిదిగా ఆది శంకరాచార్యుల వారు ఈ లోకానికి తెలియజేశారు. రెండో శక్తిపీఠంగా కంచిలోని కామాక్షిదేవి ఆలయం అలరారుతోంది. సతీదేవి దేహంలోని వీపు భాగం ఇక్కడ పడి కామాక్షీదేవిగా ఆవిర్భవించిందని భక్తులెల్లరూ భావిస్తారు. సతీమాత ఉదర భాగం పడగా పవిత్రమైన క్షేత్రంగా పశ్చిమ బెంగాల్లోని ప్రద్యుమ్నం అని, అక్కడ శ్రీ శృంఖలాదేవిగా వెలసిందని చెబుతారు. కాని నేడక్కడ ఏ ఆలయమూ లేదు. మహిషాసురుడు ఏలిన మైసూర్ మహానగరానికి 8-10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ కొండపై చాముండేశ్వరీ ధామంగా వెలుగొందుతోంది. ఆ దేవాలయం ఆవిర్భావం వెనుక ఉన్న మహత్తర పౌరాణిక గాథ సతీదేవి గాథే. సతీదేవి తల వెంట్రుకలు పడిన ప్రదేశమైన ఈ సుక్షేత్రంలో చాముండేశ్వరి శక్తిపీఠమై భక్తులకు దర్శనమిస్తోంది. మన రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాలో అలంపూర్ పుణ్యక్షేత్రంలో దర్శనమిచ్చే శ్రీ జోగుళాంబ అమ్మవారు వేరెవరో కాదు, సతీదేవి పైదంతాలు పడడంతో ఏర్పడ్డ అష్టాదశ శక్తిమాత అవతారమే. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ చ విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితా అని పంచగంగల్లో ఒకటిగా తుంగభద్రను కీర్తించారు. పరమశివుని పావన తుంగభద్రా నదీ తీరాన వెలుగొందుతోన్న అష్టాదశ శక్తిపీఠం జోగుళాంబ ఆలయం. క్రీస్తు శకం 566, 757 బాదామీ చాళుక్యులు తమ పరిపాలనా కాలంలో ఈ క్షేత్రాన్ని అభివృద్ధిపరిచారు. ఇక్కడ స్థాపించబడ్డ నవబ్రహ్మేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని ఈ క్షేత్రంలో పూజలందుకుంటోన్న శ్రీ జోగుళాంబ అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాల్లో 5వది. అలంపురే జోగులాంబ అని సెలవిచ్చిన ఆదిశంకరాచార్యుల వారు శ్రీశైలే భ్రమరాంబిక అని అన్నారు. అలా ఏర్పడ్డ 6వ శక్తిపీఠం కృష్ణానదీ తీరాన నల్లమల కొండల దరిన స్వయంభువులుగా వెలసిన మల్లికార్జున స్వామి భ్రమరాంబాదేవిల ఆలయం. శివుని భుజాన విగతజీవి అయి ఉన్న సతీదేవి కళేబరాన్ని విష్ణుచక్రం ఖండించగా సతీదేవి మెడభాగం పడడంతో ఆవిర్భవించినదే ఈ భ్రమరాంబాదేవి అవతారం. ఈ శ్రీశైల భ్రమరాంబాదేవి దర్శనం పునర్జన్మలనేవి లేనంత ముక్తిదాయకంగా భావిస్తారు. భ్రమరాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించిన ఆ మాత దివ్య దర్శనం అంతటి ప్రశస్త్యమైనది. బెంగళూరు పూణే రహదారిలో పూణేకి 240 కిలోమీటర్ల దూరంలో కొలువైన సుక్షేత్రం కల్హాపూర్. సతీదేవి నయనాలు పడడంతో శక్తిపీఠంగా ఏర్పడ్డ ఈ పుణ్యస్థలిలో శ్రీ మహాలక్ష్మిగా ఆ శక్తిమాత దర్శనమిస్తోంది. ఆ తల్లి జగత్ కల్పవల్లిగా భక్తులకు సర్వసుఖాల్ని సర్వశుభాల్ని ప్రసాదిస్తోంది. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా మాహూర్ క్షేత్రంలో ఏకవీరికాదేవిగా కొలువైన శక్తిమాత ఆలయం 8వ శక్తిపీఠం. పెన్గంగా అనబడే పంచగంగా నదీ తీరాన అమ్మవారి కుడి చేయి పడగా ఆవిర్భవించిన శక్తిపీఠమిది. చిన్న ఆలయ సముదాయంలో మహాశిరస్సు రూపాన దర్శనమిచ్చే ఆ మాత భక్తులకు వరప్రదాయిని, సకల శుభంకరి. శాంభవి చంద్రమౌళిరబల అపర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతి శివా త్రినయనీ కాత్యాయని భైరవీ సావిత్రీ నవయౌవన శుభకరీ
साम्राज्यलक्ष्मीप्रदा चिद्रूपी परदेवता भगवती శ్రీరాజరాజేశ్వరి. మోక్ష నగరాలలో ఒకటైన ఉజ్జయినిలోని మహాకాళీదేవి స్వరూపం శక్తిమాత పైపెదవి పడడంతో ఏర్పడ్డ 9వ శక్తిపీఠం. ఆ పీఠం పవిత్ర క్షిప్రా నదీ తీరాన శోభాయమానంగా వెలుగొందుతోంది. అంధకాసురుడు అనే అసురుణ్ణి సంహరించడంలో పరమశివునికి ఈ మహాకాళీమాత సహకరించింది. మహాశక్తిమాతగా విరాజిల్లిన మహాకాళి రక్తదంతికగా, చాముండగా స్కాంధ పురాణంలో వర్ణితమైంది. ఉజ్జయిని మహాకాళిగా, గఢ్ కాళీగా ప్రసిద్ధికెక్కిన మహాకాళీమాత ఉగ్ర మహోగ్ర స్వరూపిణియే కాదు, కోరిన వారికి కొంగు బంగారంలా వరాలనిచ్చే చల్లని తల్లిగా కూడా సాక్షాత్కరిస్తోంది. కళ్యాణి కమనీయ సుందర వపు కాత్యాయని కాళికా కాలశ్యామళ మేచకద్యుతిమతి కాదిత్రి పంచాక్షరీ కామాక్షి కరుణానిధి కలిమలారణ్యాతి దావానల మామంబా పురవాసిని భగవతి హేరంబ మాతావతు. సృష్టి స్థితి లయకారుకుల్లో లయకారుకుడైన శంకరుడు తన దేవి ఆత్మాహుతికి ఆగ్రహోద్రుగుడై భయంకరుడైనాడు. ముజ్జగాలు ఏకం పాకమయ్యేలా తాండవమాడుతున్నాడు. స్థితికారుడైన విష్ణువు సృష్టిని కాపాడుటకై తన చక్రాన్ని ఉపయోగించాల్సి వచ్చింది. ఆ పరిణామానికి సతీదేవి శరీర భాగాలు పడిన ప్రాంతాలు తీర్థక్షేత్రాలై మహిమాన్వితాలయ్యాయి. అటువంటి దివ్యక్షేత్రాలను దర్శించుకోవటం ఎంతో పుణ్యదాయకం. మన రాష్ట్రంలోని గోదావరి జిల్లాలో పూర్వం పీఠికాపురంగా పిలిచిన పిఠాపురంలో 10వ శక్తిపీఠం విరాజిల్లుతోంది. కుక్కుటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉపాలయంగా దర్శనమిచ్చే చల్లని తల్లి పురోహితికాదేవియే. సతీదేవి ఎడమచేయి పడిన స్థలిగా ఈ క్షేత్రాన్ని చెబుతారు. ఇక్కడ మాత చతుర్భుజి అయి బీజ, పరశు, కమలం, మధుపాత్రలను ధరించి ఆశ్రిత జనమందారమై దర్శనమిస్తోంది. సతీదేవి నాభి పడగా ఏర్పడిన శక్తిపీఠంలో ఒడిషాలోని కటక్ పట్టణంలో గిరిజాదేవిగా ఆవిష్కారమయ్యింది మాత. భువనేశ్వర్ నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ శక్తిపీఠాన్ని యయాతి కేసరి 10వ శతాబ్దంలో అభివృద్ధిపరిచారు. ఈ మాతను విరిజాదేవి అని కూడా పిలుచుకుంటూ కొలుచుకుంటారు. 12వ శక్తిపీఠం కూడా తెలుగు గడ్డ మీదే ఆవిర్భవించడం మన సుకృతం. విజయవాడకు 185 కిలోమీటర్లు, కాకినాడకు 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న ద్రాక్షారామం క్షేత్రంలో భీమేశ్వర ఆలయంలో మాణిక్యాంబాదేవి రూపంతో అమ్మ దర్శనమిస్తోంది. 10వ శతాబ్దపు వేంగీరాజుల కాలంలో ఈ మాత వెలుగొందింది. అస్సాంలోని గౌహతికి 3 కిలోమీటర్ల దూరంలో వెలసిన కామాఖ్యమాత ఆలయం 13వ శక్తిపీఠం. సతీదేవి కటిభాగం ఇక్కడి ఓ కొండపై పడగా ఆ పర్వతం నీలంగా మారి నీలాంచల్ అయ్యిందని, శివునితో తన మనోకామనను తీర్చుకునే రహస్య పవిత్ర స్థలి ఇదేనని పురాణ వ్యాఖ్యాతలు చెబుతారు. ఇక్కడి మాతను కామరూపిణీ దేవిగా కొలుస్తారు. తీర్థక్షేత్రాలకే తలమానికమని అనదగ్గ ప్రయాగ పుణ్యక్షేత్రంలో సతీదేవి వ్రేళ్లు పడినవని, మాధవేశ్వరి రూపంతో ఆ తల్లి వెలసిందని భక్తుల విశ్వాసం. ఏ విగ్రహమూ లేకపోయినా గంగా, యమున, సరస్వతీ నదుల సంగమ స్థలిలో ఏర్పడిన పవిత్ర శక్తిపీఠంగా పేరొందింది. ఇక్కడి శక్తిమాతను అలోపీ శంకరీదేవిగా, మాధవేశ్వరిగా భక్తులు కొలుస్తారు. నమస్తస్యై నమో నమః యా దేవీ సర్వభూతేషు నిద్రాదేశేన
హిమాచల్ ప్రదేశ్లోని దక్షిణ కాంగ్రా జిల్లాలో 14వ శక్తిపీఠాది దేవతగా జ్వాలాముఖీ దేవి భక్తులను అనుగ్రహిస్తోంది. జ్వాలా రూపంలో మాత విలక్షణ దర్శనం లభిస్తుంది. పిండ ప్రదానాల పితృకర్మల సుక్షేత్రం గయలో 16వ శక్తిపీఠం అలరారుతోంది. గయాసురుడు అనే రాక్షసుడి పేరుతో ఏర్పడ్డ గయ పట్టణంలో సర్వమంగళాదేవిగా ఆవిష్కారమైన ఈ శక్తిమాత సతీదేవి వక్షభాగం కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి అంటామే, ఆ పరంపరలోని పరమపావన కాశీ పుణ్యక్షేత్రంలోని విశాలాక్షి సైతం శక్తిమాత అంశే. శివుని ధర్మచారిణి సతీదేవి తన పతికి జరిగిన అవమాన భారంతో ఆత్మాహుతవ్వగా ఆ మాత మృతకళేబరం నుండి మణికట్టు ఆ వారణాసిలో పడగా కాశీ విశాలాక్షిగా అవతరించింది. ఆదిశంకరాచార్యుల వారు శ్రీచక్ర యంత్రంలో పునఃప్రతిష్ఠించి మరింత మహిమాన్వితంగా శక్తిపీఠం ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో సతీదేవి పళ్ళు పడిన చోట దంతేశ్వరి ఆలయంగా అవతరించింది. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి, అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది. ఈ 18 శక్తిపీఠాలు అష్టాదశ శక్తిపీఠాలుగా నిత్యము భక్తులతో కళకళలాడుతూనే ఉంటాయి. ప్రత్యేకించి దేవీ శరన్నవరాత్రుల 9 రోజులు మరింత ఉత్సాహభరితంగా పూజాధికాలు జరుగుతాయి. శిష్టజనుల పూజా పునస్కారాలు మడి ఆచారాలతో, అభిషేకాది పూజాక్రతువులతో, హోమ యజ్ఞయాగాదులతో సాగుతాయి. శక్తిపీఠాలన్నింట భక్తి పారవస్యాలు ఉత్తుంగ తరంగాల్లా ఎగసిపడుతుంటాయి. మాతా సతీదేవి పార్వతిగా, దుర్గగా, అష్టాదశ శక్తిపీఠాలలో ఏ పేరున ఏ అవతారికగా వెలిసినా ఆ పరమేశ్వరి మనందరి ఈతిబాధలను ఈడేర్చి కాపాడుతుంది. సర్వ ఆపదల నుంచి వెన్నంటి రక్షిస్తుంది. ఆ జగజ్జనని అపార కరుణ మనందరిపై ఉంటుందని ఆశిద్దాం. మరోసారి దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలతో సెలవు. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.